నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ తెలిసిన విషయమే, డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మనకు 6100 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు అందరూ మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉండబోతుంది, అలాగే దాని తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అంటే ఎన్ని క్వశ్చన్స్ ఏ మార్కుల నుంచి అడుగుతారు, ఎక్కడి నుంచి ఎన్ని మార్కులు ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. అలాగే ఇక్కడ మనకు మాక్ టెస్ట్ ఎలా చేయాలి, అలాగే ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉంటాయి, ఇవి అన్నీ కూడా మీకు డిస్కస్ చేసుకుందాం. ఎంత టైం ఉంటుంది, అలాగే మనకు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా అన్నీ మాట్లాడుకుందాం. దీంట్లో మనకు సీటెట్ గురించి కూడా ఉందా లేదా, మనకు మరి వెయిటేజ్ ఉందా లేదా, ఎన్నిటికీ వెయిటేజ్ ఉంది, అలాగే ఉంటే ఎలా ఉంటుందని కూడా ఈ వీడియోలో క్లియర్గా అన్ని మనం డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామందికి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కానీ, క్లాసెస్ కానీ, నోటిఫికేషన్ కానీ, అప్డేట్స్ కానీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఓన్లీ నేను రెసిడెన్షియల్ చెప్తున్నాను ఈ వీడియోలో అయితే. సో చూస్తున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు, అలాగే పీడీ పిహెచ్ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్నిటికీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని అంటున్నారు దీనికి. సో అన్నిటికీ 100 మార్క్స్ అయితే ఉంటాయి. ప్రిన్సిపల్ పోస్టులకు అయితే 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్, అంటే 100 మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా. అందులో మనకు 80 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అలాగే 20 మార్క్స్ వచ్చేసి మనకు ఏపీ టెట్ లేదా సీటెట్ 20% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో ఇది అయితే చాలా గుర్తుపెట్టుకొని చాలామంది కూడా అడుగుతున్నారు. సో మా దగ్గర సీటెట్ ఉండి ఏపీ టెట్ లేదండి, మేము ఎలా అంటే, మీరైతే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెసిడెన్షియల్ స్కూల్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు సీటెట్ కూడా వెయిటేజ్ ఇస్తున్నారు. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీడియోలో మీరు చివరి దాకా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది మనకు 100 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ అయితే ఉన్నాయి వాళ్ళకు టోటల్ 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. రిటర్న్ టెస్ట్ అనే వాళ్ళకు 100 మార్క్స్. సో దీనికి సంబంధించి మరి ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకునే ముందర మనం కొంచెం టైమింగ్స్, అలాగే ఎలా ఉంటాయి, పేపర్లు ఎన్ని ఉంటాయని చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1 పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి పేపర్ 2 సెషన్ వచ్చేసి మధ్యాహ్నం ఉంటుంది మనకు. పేపర్ 1 సెషన్ మార్నింగ్ వచ్చేసి 9:30 to 11గా ఉంటుంది. అలాగే పేపర్ 2 సెషన్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 2 to 5 PM వరకు అయితే ఈ సెక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టైమింగ్ కూడా క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి 15th మార్చ్ నుంచి 30th మార్చ్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంది. సో మనం ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మార్నింగ్ సెషన్ పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దానికి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 100 MCQ ఉంటాయి, 100 మార్క్స్ అన్నమాట. సో 1 క్వశ్చన్ 1 మార్క్. నెక్స్ట్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా, 3 to 5 3 hours అయితే టైం ఉండబోతుంది. మార్నింగ్ వచ్చేసి 1.5 hour అనమాట, 9:30 to 11 అనమాట. 1.5 hour టైం ఇస్తారు. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇంగ్లీషు. సెకండ్ పేపర్ 2 వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకున్నట్లయితే 3 hours టైం ఉంటుంది, 2 to 5 అనమాట. దీంట్లో మనకు పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనకు 30 MCQs ఉంటాయి, 15 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి హాఫ్ మార్కు. పార్ట్ 2 వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 30 MCQs ఉంటాయి, 15 మార్క్స్. అలాగే పార్ట్ 3 వచ్చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ, 40 MCQs ఉంటాయి, 20 మార్క్స్ అనమాట. పార్ట్ 4 చూసుకున్నట్లయితే మనకు కాంటెంపరీ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్ రిలేటింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పేసి ఈ టాపిక్స్ మీద మనకు ఎన్ని ఉంటాయంటే 70 MCQs ఉంటాయి, 35 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. పార్ట్ 5 వచ్చేసి మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ అని చెప్పేసి 30 MCQs ఉంటాయి, 15 మార్క్స్. టోటల్ మనకు 200 MCQs ఉంటాయి, 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు ప్రిన్సిపల్స్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్ను. ఇప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ PGT1 పేపర్ 1 చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ ఇది కూడా 9:30 to 11 వరకు ఉంటుంది ఎగ్జామ్. సో ఇది చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ కూడా మనకు 1.5 hour టైం అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా 100 MCQs ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. అలాగే మధ్యాహ్నం సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు 3 hours టైం ఇవ్వనున్నారు దీంట్లో కూడా. సో పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 MCQs ఉంటాయి, 10 మార్క్స్. అలాగే పార్ట్ 2 వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 20 MCQs ఉంటాయి, 10 మార్క్స్. అలాగే పార్ట్ 3 వచ్చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ 20 MCQ ఉంటాయి, 10
10 మార్క్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్ట్ 4లో కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, మీ ఏ సబ్జెక్ట్లో అయితే రాస్తే దానికి సంబంధించిన కంటెంట్ వచ్చేసి మనకు 100 MCQs ఉంటాయి, 50 మార్క్స్. మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ నుంచి మెథడాలజీ మనం చూసుకున్నట్లయితే 40 MCQs అడుగుతారు, దానికి 20 మార్క్స్ ఇవ్వనున్నారు. టోటల్గా మనకు 200 MCQs ఉన్నాయి, 100 మార్క్స్ కన్సిడర్ చేస్తారనమాట. సో దీనికి ఎటువంటి వెయిటేజ్ అనేది లేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీజీటీకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫస్ట్ మార్నింగ్ సెషన్ వచ్చి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 hour టైం ఉంటుంది, అదే 9:30 to 11 వరకు అనమాట. సో మనకు 100 MCQs, 100 మార్క్స్. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళకు పేపర్ 2 వచ్చేసి మనకు మధ్యాహ్నం ఉంటుంది. సో దీనికి మాత్రం టైం తగ్గించింది చూడండి, 2.5 hours ఉంటుంది, అంటే 2:30 to 5 అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 MCQs ఉంటాయి, 10 మార్క్స్ అనమాట. అంటే ఇది ఆబ్జెక్టివ్ CBT ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. పార్ట్ 2 చూసుకున్నట్లయితే మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 10 MCQs ఉన్నాయి, అలాగే 5 మార్క్స్. అలాగే పార్ట్ 3 వచ్చేసి మనకు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి ఒక టాపిక్ మీద 10 MCQs అడుగుతారు, 5 మార్క్స్ ఇస్తున్నారు. పార్ట్ 4 వచ్చేసి మనకు కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, మీరు ఏదైతే సబ్జెక్ట్ చూసారో దానికి సంబంధించి మన కంటెంట్ వచ్చేసి 80 MCQs ఉంటాయి, మనకు 40 మార్క్స్. అలాగే 40 MCQs ఉంటాయి, 20 మార్క్స్ వచ్చేసి మనకు మెథడాలజీ నుంచి అడుగుతారు. సో ఇది మనకు టోటల్ 160 MCQs అడుగుతారు, 80 మార్క్స్. మరి రిమైనింగ్ 20 మార్క్స్ ఎలా సార్ అంటే మీకు వచ్చిన ఏపీ టెట్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా 20% వెయిటేజ్ ఇస్తారు. అలాగే మీ దగ్గర టెట్ లేదనుకోండి, సీటెట్ ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, అది కూడా మీకు వెయిటేజ్ కింద 20% వెయిటేజ్ కింద కన్సిడర్ చేసి మీకు అయితే మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఏంటంటే మనకు 3 ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే పీజీటీ పోస్టులు, అలాగే టీజీటీ పోస్టులు. ఎక్కడంటే ఇది రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 3 hours ఉంటుంది, దీనికి 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళకు పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 MCQs ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 2 వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 10 MCQs ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 3 వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ ఏదైతే ఉంటుందో అది 40 MCQs అడుగుతారు, 20 మార్క్స్ ఉంటాయి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి నెక్స్ట్ పార్ట్ 4లో మనకైతే అడుగుతారు ఫిజికల్ ఎడ్యుకేషన్. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే బేసిక్ అనాటోమీ, సైకాలజీ, కెనిస్టాలజీ అండ్ బయోమెకానిక్స్ సంబంధించి మనకు ఎన్ని MCQs ఉంటాయంటే టోటల్ మనకు 140 ఉంటాయి, 140కి మీకు 70 మార్క్స్ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి లాస్ట్లో ఇక చూసుకున్నట్లయితే హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అని సంబంధించి మనకు ఇవన్నీ టోటల్గా 140 MCQs ఉంటాయి, సో 70 మార్క్స్ అనమాట. ఇది మనకు పీడీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం వివిధ పోస్టులకు సంబంధించి వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, టైం కానివ్వండి, అలాగే మార్కులు కానివ్వండి అన్ని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అయితే ఇప్పుడు మనం మరి మాక్ టెస్ట్ ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉందని చెప్పాను కదా. సో మనం చూసుకున్నట్లయితే మనకు 24 ఫిబ్రవరి నుంచి మనకు మాక్ టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే మీరు రోజు ఒక మాక్ టెస్ట్ చేయండి. ఎందుకంటే మనకు మాక్ టెస్ట్ చేయడం ద్వారా అయితే మనం ఎంతవరకు ప్రిపరేషన్ అయ్యాము, మనకి ఎక్కడ ఇంకా లోపాలు ఉన్నాయని కూడా మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి మనకు మార్కులు ఇంకా బాగా ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని ఒక డేట్స్ మారడం జరిగాయి. చూసుకున్నట్లయితే మనకు తుదికి అనేది మనకు 31st, అలాగే ఫైనల్ కీ అనేది మనకు 8th వస్తుంది. అలాగే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 15th ఏప్రిల్ అనేది మనం రిలీజ్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, దానికి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మనకు ఒక ట్యాగ్ లైన్ ఉందంటే మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి మన యొక్క ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుందని భావిస్తుండాలి. అలాగే మనం ఎంతైతే చదివినామో దానికి తగ్గట్టుగా దాంట్లో పక్కాగా అయితే ఉండాలి. మనము ఈ డిఎస్సిలో మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం చూస్తున్నట్టు మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.